హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవడం చూద్దాం. ఈ విధంగా వినాయకుడిని విగ్రహం చేసుకోవడం వల్ల నీటి కాలుష్యం కూడా తగ్గుతుంది. మనము పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతాం. సో అందుకని ఇట్లా అందరూ ఈకో ఫ్రెండ్లీ గణేశుడిని పూజించడం చాలా మంచిది. పర్యావరణాన్ని రక్షించే విషయంలో మన వంతుగా ఈ చిన్ని ప్రయత్నాన్ని చేద్దాం. ఇక్కడ నేనైతే పిండితో వినాయకుడిని చేస్తున్నాను అనమాట. దానికోసం 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. దాంట్లో కొంచెం షుగర్, ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఈ పిండినంతా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అట్లా కలిపిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లోకి పసుపుని కలుపుకోవడానికి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ ఈ పిండి ముద్దని తడిపి పెట్టుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా నార్మల్గా ఉండాలన్నమాట ఈ పిండి. దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుంటే మనకి ఈ పిండి అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వినాయకుని చేసుకోవడానికి. ఇప్పుడు మిగిలిన పిండిలో కొంచెం పసుపును కూడా యాడ్ చేసి అదంతా కలిపేసుకోవాలి. ఆ పిండిని కూడా కొంచెం పక్కకు పెడుతున్నాను, ఎందుకంటే దాంట్లో కొంచెం కుంకుమ వేసి కలుపుకోవాలి, కొంచెం గ్రీన్ కలర్ కోసం అనమాట. సో అట్లా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ, మరి వాటర్ ఎక్కువ అయిపోతే కొంచెం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా కలుపుకోవచ్చు. సో ఈ పిండిని ఇట్లా సపరేట్ చేసి దాంట్లో కొంచెం కుంకుమ, కొంచెం గ్రీన్ కలర్ అట్లా వేసేసి ఈ రెండింటిని కలిపి పెట్టేస్తున్నాను అనమాట. సో అట్లా ఈ ముద్దలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మనం, మొత్తం కలిపేసుకొని. చూస్తున్నారు కదా, ఇట్లా పిండి ముద్దలని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకుంటే వినాయకుని చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది అనమాట మనకి పని అనేది. సో చూస్తున్నారు కదా, గ్రీన్ అండ్ రెడ్, ఇంకా ఈ వైట్, ఎల్లో అన్నీ రెడీ అయిపోయినాయి. ఇట్లా తర్వాత వినాయకుడు చేసుకోవడానికి కొన్ని బాల్స్ మనం రెడీ చేసుకోవాలి. ఈ వైట్ కలర్ పిండి ముద్దలో నుంచి కొంచెం పెద్ద సైజు బాల్ చేసుకోవాలి ఫస్ట్. ఈ పెద్ద సైజు బాల్ ఏమో వినాయకుడి బాడీ పార్ట్కి అనమాట. ఇంకోటి షోల్డర్ కోసం చేసుకోవాలి అట్లా. తర్వాత ఇంకా హెడ్ కోసం అట్లా చిన్న రౌండ్గా చేసుకోవాలి. ఇంకా కాళ్ళ కోసం ఒకటే ముద్ద చేస్తాను అనమాట, ఒకటే షేప్ చేస్తాను కాబట్టి. తర్వాత ఈ 2 చేతులకి, ఇంకా 2 చెవుల కోసం చేసుకోవాలి అట్లా చిన్న చిన్నగా. తర్వాత తొండం కోసం అనమాట. సో చూస్తున్నారు కదా. తర్వాత ఇదేమో కిరీటంకి ఇంకా మూషిక వాహనం చేసుకోవడానికి. తర్వాత ఈ గ్రీన్ కలర్దేమో ఫ్లవర్ లాగా చేస్తాను ఆసనం కోసం. ఈ ఎల్లో దాంతో కూడా కొంచెం ఫ్లవర్ లాగా, కొంచెం వినాయకుడికి పంచలాగా, ఇంకా బ్యాంగిల్స్, కంకణాలు ఉంటాయి కదా వాటి కోసం అనమాట. సో ముందైతే ఆ గ్రీన్ కలర్ పిండి ఉంది కదా, దాన్ని అట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. దీన్ని కొంచెం ఇట్లా ఆకు షేప్ లాగా మనం అట్లా డిజైన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గానే అయిపోతుంది. చిన్న చిన్నగా మనం డిజైన్స్ అనేది మన ఇష్టం. ఇంకా జస్ట్ మనం ఈ వినాయకుడి ఆసనం కోసమని నేను ఇట్లా ఒక ఫ్లవర్ చేసినాను అనమాట. ఇట్లా ఆకులాగా డిజైన్ వచ్చేటట్టు ఒక సూదితో మనం అట్లా డిజైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. మొత్తం ఆకులన్నీ అట్లనే రెడీ చేసుకోవాలి. తర్వాత ఎల్లో కలర్ పిండి ఉంది కదా, ఆ పసుపుది, దాన్ని ఇట్లా రౌండ్గా చేసుకొని దానికి ఈ ఆకులన్నీ ఇట్లా అతికించేసేయాలి. ఫ్లవర్ లాగా డిజైన్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, దానిపైన వినాయకుడిని కూర్చోబెట్టడానికి. ఇట్లా ఈ డిజైన్స్ అన్నీ వద్దు అనుకుంటే సింపుల్గా ఒక పిండి ముద్దతోనే ఆసనం చేసుకోవచ్చు రౌండ్గా. సో ఎట్లయినా బాగుంటుంది. ఇక్కడ కొంచెం డిజైన్ కోసమని నేను అట్లా చేసిన. తర్వాత పిండి ముద్దలు మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ పెద్ద బాల్ కాకుండా ఇంకో మీడియం సైజు కాళ్ళ కోసం అనమాట. ఇట్లా రౌండ్గా తిప్పి దాన్ని జస్ట్ ఇట్లా లాస్ట్ చివరిలో నొక్కినట్టయితే మనకి కాళ్ళ సైజు షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. తర్వాత ఆ కాళ్ళ దగ్గర ఆ ఎల్లో కలర్ పిండితోని పంచలాగా కొంచెం డిజైన్ చేసుకోవాలి. దాన్ని కొంచెం అట్లా చేసేసి పల్చగా దానిపైన సూదితో అట్లా కొంచెం డిజైన్ ఇచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇట్లా పంచకి ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, దానిలాగా మనం ఆ సూదితో డిజైన్ ఇచ్చుకుంటే అయిపోతాయి. కాళ్ళకు కూడా సూదితో వేలు మనం వచ్చే విధంగా అట్లా డిజైన్ ఇచ్చేసేయాలి అంతే. తర్వాత పెద్ద సైజు బాల్ని అట్లా మధ్యలో అతికించేసేయాలి. కొంచెం తడి వేసుకోవాలి చేతికి, అప్పుడు అది మంచిగా అతుక్కోబోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో మనం తడి చేతితో కొంచెం అతికిస్తేనే సరిపోతుంది. తర్వాత షోల్డర్ పార్ట్ని కూడా అట్లా అతికించేసేయాలి. తర్వాత ఇక్కడ చేతులని ఆ షోల్డర్ పైనుంచే ఇట్లా అతికించేయాలి. చూస్తున్నారు కదా, అట్లా పెట్టేసుకొని ఒకటి అభయం ఇస్తున్నట్టు అభయహస్తం పెట్టాలి. అండ్ ఇంకోటి ప్రసాదం లడ్డు పట్టుకుంటారు కదా వినాయకుడు, అట్లా పెట్టేసేయాలి. తర్వాత హెడ్ కరెక్ట్గా నిలబడడానికి ఒక టూత్ పిక్ని దాంట్లోకి ఇన్సర్ట్ చేసి దానిపైన హెడ్ పెట్టేసుకోవాలి. తర్వాత వినాయకుడికి ఒక గొలుసులాగా పసుపు ముద్ద ఉంది కదా పిండి, ఆ పిండితో అట్లా సన్నగా చేసేస్తే మనకు ఆ గొలుసులాగా వచ్చేస్తుంది. తర్వాత చిన్న 2 బాల్స్ ఉన్నాయి కదా,
వాటితోని చెవులు కూడా చేసేయాలి. ఆ చెవుల షేప్ వచ్చే విధంగా చేసి అతికించేసేయాలి. కొంచెం వాటర్తో అద్దిస్తే అది మంచిగా అతుక్కుపోతుంది. సో అట్లా నీట్గా అతికించిన తర్వాత తొండం కూడా ఇప్పుడు అతికించేసేయాలి. అది సైజు పెద్దగా చిన్నగా చూసుకొని కొంచెం చిన్న సైజులోనే అతికించేయాలి. చూస్తున్నారు కదా, అట్లా వాటర్తో కొంచెం అదిస్తే అది మంచిగా అతుక్కుపోతుంది. ఆ తొండాన్ని కొంచెం అట్లా ఫోల్డ్ చేసినట్టు పెట్టేస్తే నీట్గా ఉంటుంది. తర్వాత సూదితోని అట్లా తొండానికి కొంచెం గీతల్లాగా పెట్టేసేయాలి. తర్వాత ఎల్లో కలర్ ఆ పిండితోని ఆ చేతులకి కంకణాల్లాగా గాజుల్లాగా వేసేసుకోవాలి, పెట్టేసేయాలి. తర్వాత చెవులకు కూడా సూదితో అట్లా కొంచెం గీతల్లాగా పెట్టేసేయాలి. తర్వాత కళ్ళు కూడా కొంచెం ఇట్లా నొక్కినట్టు చేసి అక్కడ మిరియాలు పెట్టాలి. తర్వాత ఇప్పుడు కిరీటం కోసం రెడ్ కలర్ పిండి ఉంది కదా, దాన్ని ఇట్లా చిన్న చిన్నగా చేసి ఒక పగిడిలాగా డిజైన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మనం ఇట్లా వినాయకుడిని ఇంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ పగిడి అయితే రెడీ అయిపోయింది, చాలా చాలా బాగుంది. మిరియాలను కూడా అట్లా పెట్టేసేయాలి కళ్ళ కోసం. బొట్టు కోసం అయితే అదే మెరూన్ కలర్ పిండి ఉంది కదా కుంకుమతో, దాన్నే పెట్టేసాను అనమాట. ఇక్కడ పళ్ళు కూడా పెట్టేసినాను నేను. ఒక సైడు విరిగినట్టుగా ఒక సైడు షార్ప్గా ఉన్నట్టుగా పళ్ళను పెట్టేసుకున్న తర్వాత మూషిక వాహనము ఎలుకని తయారు చేసుకోవాలి. దాన్ని కూడా ఇట్లా సింపుల్గా తయారు చేసి పెట్టేసుకున్న తర్వాత మిగిలిన గ్రీన్ కలర్ పిండితో ఇంకొంచెం ఆకులాగా చేసి దానిపైన ఎల్లో కలర్ పిండితో ఒక మోదకం లాగా చేసి పెట్టేసిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ వేసేసుకొని అట్లా డెకరేట్ చేసేసుకోవాలి. చేతులు కూడా కొంచెం ఎల్లో కలర్ లడ్డు లాగా చేసి పెట్టేసేయాలి అంతే. పగడికి కూడా కొంచెం ఎల్లో కలర్ బొట్టులాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. స్టోన్స్ ఉంటే స్టోన్స్తో కూడా అలంకరించుకోవచ్చు. జస్ట్ సింపుల్గా పిండితో మనం ఇట్లా కలర్ఫుల్గా వినాయకుడిని ఇంట్లోనే తయారు చేసుకొని పూజించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈకో ఫ్రెండ్లీ గణేశుడిని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈసారి వినాయక చవితికి మీరు కూడా ఇట్లా తయారు చేసుకొని పూజించుకోండి వినాయకుడిని. పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత మనకు కూడా ఉంది కదా. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ జై బోలో గణేష్ మహారాజ్కి అని కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.